గొప్ప హింస జరిగింది. చాలా చెదురైపోయారు. చాలా చెదురైపోతే ఏం చేయాలి? ఎవరి ఇంట్లో కలిపేసుకుని కరోనా వచ్చినట్టు ఎట్లా ముడుకులు తీసుకుని పడుకున్నాక అట్లా పడుకోవాలి. లేకపోతే సౌలు చంపేస్తాడు, లేకపోతే ఆ కాలంలో హెరోన్ చంపేస్తాడు. శాస్త్రులు పరిచయం అట్లా ఉన్నారు. సదుపాయాలు ఏసైకి వ్యతిరేకంగా రోమ సైన్యంతో చంపేస్తాడు. రాళ్ళతో కొట్టి చంపుద్ది. కాలు మూసేసి శరీరానికి ఎర్రగా కాల్సిన స్తంభాలకి, కాలిపోతున్న స్తంభాలకి కౌగులించుకునేదాన్ని కట్టేశారు. ఆడవాళ్ళకి తారు పూసి బాడీ అంతా తారు వస్త్రాలు తీసేసి తారు పోసేసి రోడ్డు మీద తారు ఆ మనిషిని తీసుకెళ్లి కాలిని ఎర్రని స్తంభాలు కట్టేశారు. ఆ తారు కొద్దిగా కలుగుతుంటే దాంతో పాటు మనసు కూడా కలిగేది. ఆ కలుగుతున్నప్పుడు నేను వేసిన ఆరాధించిన సంఘానికి ఎవరన్నా పేదలు యాకోబు యోహాను వెలును అంటే నాకు వదిలేవాడు. ఆందోళన కోటలకి ఆడపిల్లల చుట్టూ కట్టి దాన్ని వదిలిపెట్టేవాడు. ఈడుచుకుంటా వెళ్తున్నప్పుడు ఎక్కడన్నా ఆపేవాడు. వదిలేతావా, గుడికెత్తు మానేతావా, వేసిన ఆరాధించడం మానేతావా అంటే వదిలిపెట్టేవాడు. ఒక పొలంలోకి ఒక కర్ర పెట్టి ఆ కర్రకి అమ్మాయి చుట్టూ కట్టి నీళ్ళలోకి వదిలిపెట్టి నీళ్ళలో మునిగి మళ్ళీ లేపేవాళ్ళు. లేపితే వేసి వదిలేతావా అయితే బయటికి రా, లేదు వదలవా అయితే సజీవ జల సమాధి నీళ్ళలో కూతురానికి చచ్చిపో. కాళ్ళు పైకి తలకాయ కిందకి ఆడపిల్లలతో సహా తోలు పొలిసి పొలిపించుకున్నారు. పెట్టుకున్నాక సువార్త ప్రచారం క్రీస్తుని ప్రకటించే విషయం. అరే ఇద్దరు శివుడికి యాభై తీసి కట్టేసి పాలికాస్ అనే యోహాను, ఇది ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను యొక్క ప్రాణ శిష్యుడు పాలికాస్ అనే శిష్యుని ఇట్లా యాభై తీసి ఇట్లా కట్టేసి ఈ సంఖ్యలో రెల్లు కట్టి ఈ సంఖ్యలో రెల్లు కట్టి కాళ్ళ మధ్యలో రెల్లు కట్టి ప్యాట్లు పెట్టి ఐదుకోలకి సట్టితే ఈ ఫస్ట్ కంటికి ఇదంతా కొవ్వులా కరిగి కారిపోతుంటే ఎప్పుడైనా ఒప్పుకో నేను సువార్త సేవ చేయని ఒప్పుకో నేను వదిలేతానంటే ఈ మాట్లాడాడు మొట్టమొదటి మాట, దేవా ఈ హింస నాకు ఎక్కువయ్యి నేను వదిలేతానేమో, ఆ బాధ ఎక్కువయ్యే లోపు నన్ను తీసేసుకోమని ప్రార్థన చేశాడు. చదువుతుంటే ఏడు సర్పించాడు. విశ్వాసం ఆస్తులు అమ్మేసుకున్నారు, ఐదు వేసుకున్నారు, బిడ్డలు వేసుకున్నారు, సంచరి భార్యకు వర్షం పెట్టారు. ఏం జరుగుతుంది ఈ సంఘంలో? ఈ రోజున దేవుడు చూసుకులో వెళ్తున్నావా, చేస్తున్నావా, క్రీస్తుని ప్రకటిస్తున్నావా? తండ్రి అయిన దేవుడిని మనకి చూపించడానికి ఆయన ఎంతో శ్రమ పడ్డాడు. యేసుని ప్రకటించడానికి మనమే సొంత పడతాం. చూడండి, ఎవరు కూడా అడేపట్టి ఎవరి మధ్య ఆడించి ఎవరు రాజకీయాలు ఆడే మొన్న 10 మంది ఈ రాజకీయం, మీ రాజకీయం, నా రాజకీయం. అరే ఆవిడ సంఘానికి అంత శ్రమ పడింది. అదే మనలో ఒకటి ఇందుకు ఆదులో కొట్టి చంపేశారు. మనం సువార్త ప్రకటిస్తే మనల్ని చంపేస్తారా? వాళ్ళంటే ఏం చేశారు? 4వ వచనం చదవండి ఒకసారి. కాబట్టి చెదిరిపోయి వారు సువార్త ప్రకటన వాక్యమును ప్రకటించుచు సంచారం చేశారు. చెదిరిపోయారంట, పారిపోయారంట. పారిపోయేవాడు ఏం చేయాలి? తలుపు చేసుకున్న వాళ్ళగా ఏం చేస్తున్నారండి? ఏమన్నా జస్ట్ వెయిట్. మరి ఇంగ్లీష్ పర్ఫెక్ట్ గా తెలుసుంటే ఒక వాక్యంలో సబ్జెక్ట్, వెర్బ్, ఆబ్జెక్ట్ ఉంటాయి. వెర్బ్ అంటే క్రియ, పని. వాక్యమును ప్రకటించుచు అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రకటించుచు అంటే అర్థం ఏంటి తెలుసా? ఇంకా చేస్తానే ఉన్నారు, పరిగెత్తానే ఉన్నారు, చేస్తానే ఉన్నారు, కాలిపోతూనే ఉన్నారు, క్రీస్తుని ప్రకటిస్తూనే ఉన్నారు, కాలిపోతూనే ఉన్నారు, క్రీస్తుని ప్రకటిస్తూనే ఉన్నారు, జైల్లో ఉంటూనే ఉన్నారు, క్రీస్తుని ప్రకటిస్తూనే ఉన్నారు. ప్రకటించుచు నీ భక్తి నిజంగా చెప్తున్నా. ఇక్కడికి వచ్చిన వాక్యం ఎరగతీసేయచ్చు, ఇక్కడికి వచ్చిన మాట ఎరగతీసేయచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టాలి, సంఘాన్ని దేవుడు కట్టుకున్నది ఎందుకంటే క్రీస్తుని ప్రకటించడానికి. నువ్వు ఎట్లా వెలిగించబడ్డావో అలాగే ఒకటిని ఇంకొకటి వెలిగించడానికి వెలిగించబడిన దీపమే ఇంకొక దీపాన్ని వెలిగించడానికి. కొంచెం కింద కాదు వెలిగించబడింది, మనసు కింద కాదు వెలిగించబడింది, కొండ మీద ప్రకాశించడానికి, లోకంలో ఉండటానికి, బిల్డింగ్ మధ్యలో ఉండటానికి కాదు.
ఇలా బోధిస్తున్నప్పుడు చాలా మంది బాధపడతారు. కానీ దేవుని ఉద్దేశం మాత్రం యథార్థంగా చెప్పారు. సువార్త ప్రకటన మంచిది. దేవుని మందిరం కాలం ఈ మందిరానికి విలువ కూడా లేదు. నీవు మందిరంగా కట్టబడినప్పుడే ఈ మందిరానికి విలువ. ఈ మందిరం ద్వారా నీవు పవిత్రంగా మార్చబడినప్పుడే. మందిరములకు పోగునప్పుడు నీ ప్రవర్తన మందిరం ఉన్నది. ఎందుకంటే ప్రవర్తన సత్యం. నీ పరిశుద్ధ ఆలయము వైపు నా కన్నులకు దేవునికి ఇస్తాను. ఆలయంలో ఉండాల్సిన వెలిగేటంటే పరిశుద్ధత. ఆలయంలో ఉండాల్సిన పరిశుద్ధత, నీతి బాగా అర్థం చేసుకోండి. కాబట్టి ఎందుకు ఇంత కళాఖండిగా చెప్పండి? 40 కేజీ 40 ఈసులు ఎందుకు ఉండాలి? దక్షిణ వైపు ఎందుకు పెట్టాలి? ఇటు 3 కొమ్మలు ఇటు 3 కొమ్మలు ఎందుకు ఉండాలి? ఏకాండం ఒకటే ఎందుకు ఉండాలి? దంచి తీసిందే ఎందుకు తేవాలి? అచ్చమై దంచి తీసింది దంచే ఎందుకు తేవాలి? ఒలివ నూనె ఎందుకు తేవాలి? అతి పరిశుద్ధ స్థానంలో దక్షిణ వైపు మాత్రం ఆ ఒక్క దీపమే ఎంచుకుంటారు, ఇంకో దీపం ఎంచుకుంటారు. ఇవన్నీ మనం ప్రశ్నించుకోవాలి. ఆయన ఏం చెప్పారు చేసుకుంటే వెళ్ళిన వాడు మాత్రమే దేవుడు వారిని ఒకటే ఉంది. అన్ని జీవితంలో జరిగించేవాడే నిరంతరము ఆయన ఏం కోరుకున్నాడో అది చేసే సంఘమే బతికున్న సంఘం. సంఘం అంటే ఇది కాదు, సంఘం అంటే ఇది. సంఘం అంటే మనం ఎక్కడ ఉంటే అక్కడ సంఘం. ఆయన నామం పేరు మనం ఎక్కడ కూర్చుంటే అక్కడ సంఘం. ఇంటిందా సంఘం. ఇంటిందా సంఘం అంటే మీ ఇంట్లో ఒక సంఘం. ఈ భావం నుంచి బయటకు రండి. ఇది కాదు గుడి, ఇది గుడి అని తెలుసుకోండి. అలంకరణ దీనికి కాదు, పరిశుద్ధ అలంకరణ దీనికి. దీని లోపల పరిశుద్ధత, దీని లోపల నీతి, దీని లోపల దేవుడి కావాలి. ఇది దేవుడికి అందంగా కనపడాలి. ఇది దేవుడి నివాస స్థలం. ఒక్క మాట చదివి ఇప్పుడు వచ్చేసి ఎపిసిఎల్ రాసిన 2:22 ఇంకా మరి ఆయనలో మీరు కూడా ఒక్కసారి మళ్ళా ప్రశ్నించి అందరికీ అర్థమయ్యేది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎందుకంటే గొప్ప వాళ్ళు ఉంటుంది. మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్పండి. అందరూ నా మాట. ఆయనలో ఎవరిలో? క్రీస్తులో. క్రీస్తులో మీరు కూడా అర్థమవుతుందా? మీరు కూడా ఆత్మ మూలముగా సిమెంట్ మూలంగా, ఇసుక మూలంగా, డబ్బు మూలంగా కాదు, బంగారం మూలంగా కాదు, ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు. ఎవరికి నివాస స్థలము? ఇది నివాస స్థలం కాదు. మీరు ఎందుకు వెళ్ళిపోతారు? నివాస స్థలం ఏది? మీ ఇల్లు. అప్పుడప్పుడు వారం ఒకసారి వచ్చేది. ఇది నివాస స్థలం. నివసించుట ఉండటం వేరు. నివసించడం అంటే ఎప్పుడు ఉండటం. దేవుడు ఎప్పుడు ఉండేది ఇందులో. వారానికి ఒకసారి ఉండేది ఇందులో. దేవుని నివాస స్థలంగా ఉండటానికి మీరు కట్టబడుచున్నారు. దేవునికి కట్టేసారా? కట్టబడుతున్నారా? కట్టబడుచున్నారు. కట్టబడుచున్నారు. ఇంకా కట్టబడుచున్నారు. కట్టేస్తే కంటే అయిపోతాం. దేవుని స్తోత్రం. ఆ బంగారం మీకు పూర్తయిపోయిందంటే వెళ్ళిపోతాం. కట్టేస్తే వెళ్ళిపోతాం. కాబట్టి ఎప్పుడు అన్నమాట నన్ను ఇంకా తీసుకెళ్ళిపోతలేదు, నన్ను ఇంకా తీసుకెళ్ళిపోతలేదు, భరించలేకపోతున్నాను, నన్ను ఇంకా తీసుకెళ్ళిపోతలేదు అని ఎప్పుడు అనుకోండి. ఇంకా కట్టబడాలి, అదే అనుకోండి. ఇంకా సరిచేయబడాలి. ఆయన నివాస స్థలం, ఆయన మందిరంగా, ఆయన ఇల్లుగా. ఇదే లేదు మా సంఘంలో వాడు ముఖ్యంగా అర్థం చేసుకోండి. ఒకటి, సంఘం పట్ల దేవుడి ఉద్దేశం ఏంటి? 2, క్రైస్తవుడు లేదా సంఘము చేయాల్సిందే క్రీస్తుని ప్రకటించడం. లోకానికి క్రీస్తుని. ఇప్పుడు నా దగ్గర నా డబ్బు బాగా ఉంది. ఒక పెద్ద లారీ ఇంటికి తెచ్చి మందిరాన్ని కట్టగలను. కానీ ఒక కొత్త ఆత్మీయుడిలో తేగలను. అదేమో నిర్జీవమైన రాయి, ఇదేమో సజీవమైన. పేతురు గారు రాసిన 2:5 పేతురు గారు రాసిన 2:5 నీ
అది కాదు అమ్మా ఒక్క నిమిషం అమ్మ చాలా ఫస్ట్ మాట చాలా విలువమ్మా ఆశ ద్వారానా డబ్బుల ద్వారానా గుడి ద్వారానా ఈ నా చక్కటి మాటల ద్వారానా తీయటి మాటల ద్వారానా ఎప్పుడంటే కట్టబడడం యేసుక్రీస్తు ద్వారానే యేసుక్రీస్తు ద్వారా ఎవరికి అనుకోవాలిగా విన్నారా ఇప్పుడు ఎవరికి అనుకోవాం ఇన్ని రోజులు అనుకోవాం మనం పేరు తెచ్చుకున్నాం వాళ్ళకి అనుకోవాలి అది దేవునికి ఏ సంబంధం మరి ఇదెందుకుంది తెలుసా పాత కాలంలో బలు జంతువు బలు అర్పించడానికి పసిబిడ్డల బలు అర్పించడానికి ఆత్మ కాలంలో కానీ ఇప్పుడు ఎందుకు ఇది ఆత్మ సంబంధమైన బలు జంతువులతో పని లేదు ఆత్మ సంబంధం ఎవరు వీడే బలి వీడే బలి అర్పించుకోవాలి బలిపెట్టడం ఏదో అర్పించి ఇటు తప్పుకోవచ్చు కాదు ఆత్మ సంబంధమైన బలు అర్పించుకుంటారు ఎట్టగా మీరు కూడా మీరు చాలా తప్పు చేస్తున్నారు నేనేం కోరుకుంటున్నాను తెలుసా ప్రభుత్వం అయితే ఒక వారం మీకు వాక్యం చెప్పాను సార్ లేకపోతే ఖచ్చితంగా నన్ను మార్కెట్ తగ్గదు నేను ఏం చేయడానికి మీకు మీ దగ్గర పంపాడు తెలుసా మందులో మార్చుకోవడానికి పంపాడు క్రీస్తుని మీరు ప్రకటించడానికి పంపాడు అంటే నాలాగా మార్చడానికి నేను ఆయనలాగా మారతాను మీరు నాలాగా మారతాను అన్నాడు నేను ఆయన పోలు నచ్చుకుంటాను నన్ను పోలు మీకు నచ్చుకున్నాను ఇక్కడికి మీరు వారికి చెప్పనప్పుడు మీరు ఖచ్చితంగా పాపం ఉన్నట్టే మీరు యాజకులు కానంటే ఆకలి అయితే అక్కడుండి మేక కోడలు రక్తంతో అక్కడే యాజకుడు కొత్త నిబంధనలు వేసేటప్పుడు అక్కడే యాజకులు చేసి అందరూ క్రీస్తుని ప్రకటించాలి ఆత్మ సంబంధమైన బలు అర్పించుకోవాలి ఆ మందిరం మీరు మారాలి ఆ మందిరంలో ఆత్మ సంబంధమైన బలు ఉండాలి ఆనాటి మందిరం అయితే ఆనాటికి వచ్చేసి కూడా మేకలు కోళ్ళు ఇవి పనులు ఇప్పుడు అయ్యావు ఈ మందిరంలో జరగాల్సింది నీ ఆత్మ బలి అర్పించబడాలి రాజకులుగా చదువు రాళ్ళు అది వేరుతో ఒక ట్రాక్టర్ రాళ్ళు తీసుకొచ్చి ముందు కట్టడం తేలికే ఒక్క సజీవమైన ఆయన గుడికి తెలుగు అది ఆయన కోరుకునే సేవ సంఘం అది చెయ్యాలి సజీవమైన రాళ్ళ వలె కట్టబడుచున్నారా కట్టేశారు అర్థమవుతుందిగా మీకు ఈ మందిరంలో ఎవరంటారు దేవుని నివాస స్థలముగా సజీవమైన రాట వలె ఆత్మ సంబంధమైన మందిరాలుగా మీరు కట్టబడటానికి ఇక్కడ కావాలి కాబట్టి సాధారణంగా దేని తీసుకోవాలంటే మీరు గుడిగా ఉండేటట్టు దేవుని నివాస స్థలంలో మీరు ఉండేటట్టు మీ సంస్థలో మీ ఆఫీసులో మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు మీ పక్కన వాటిని అన్ని కూర్చున్నాడు అనుకో మీతో పాటు యేసు గురించి లేదా మీరు ఏదైనా ముచ్చట్లు పెట్టుకున్నారనుకోండి యేసు గురించి చెప్పండి అది సువార్త ఆయన పారిపోతున్నారు చెదిరిపోయారు హింస జరిగింది ఘటన కళ్ళారా చూశారు పారిపోయే వాళ్ళు ఆ చేతిలో ప్రాణాలు ఎప్పుడు పారిపోవచ్చుగా క్రీస్తుల గురించి వాక్యముల గురించి ప్రకటించు అదండి ఆదిమ సంఘములో ఆదిమ క్రీస్తు రక్త సంబంధం చేసిన పని అది ఇప్పుడు ఏసీ తెరలో వెనకాల ఎల్ఈడీలు ఈడేదో పెద్ద హీరోలకు ఎక్కడి నుంచి పోవాలి పూర్వకాలంలో సిద్ధామణి సత్యాచంద్ర డ్రామాపై కాట్ సీన్లు ఉండేయా వీడి పొగొస్తుంది అది ఏం పబ్లిసిటీగా లోపల కోటు పైన కోటు అరకేసి మేకప్ ఏం వర్కులు ఇది ఏమి సంగతి బాగా అర్థం చేసుకోవాలి మనం ఎవరిలో ఉద్ధరించడానికి మనం ఇక్కడికి మనం ఉద్ధరించుకోవాలి మచ్చ లేకుండా టాపు లేకుండా కణంకం లేకుండా మోత లేకుండా దేవుని మందిరంగా కట్టబడేటట్టుగా ఎవరికి వాడే ప్రయాసం ఈ లోకం శాశ్వతం కాదు దేవుని ఎదుట నిలబడక తప్పదో చేసిన వాటిని అన్నిటికీ ప్రతిఫలం అనుభవించక దేవుడు విగ్రహింపబడడు మనుషుడు ఏమి విత్తులో అదే ఆ పంటనే నిజం చెప్పండి విత్తుకుండా ఉండగలమా
అతను మాట్లాడే ఒక్కసారి విత్తకుండా ఉండగలమా అంటే ఏంటి? విత్తకుండా ఉండగలమా అంటే అర్థం ఏంటి? ఏ పని చేయకుండా ఉండలేదా? అది ఏదైనా సరే. కాబట్టి విత్తకుండా ఉండలేమా? మలవకుండా ఉండలేదు, ఫలించకుండా ఉండలేదు, పోయకుండా ఉండలేదు. విత్తేటప్పుడే జాగ్రత్త పడదాం, విత్తేటప్పుడే జాగ్రత్త పడదాం. నేను బాధపడినా సరే నేను ప్రకారం వచ్చి మీరు బాధపడినా సరే నేను ఉప్పు చెప్పిన ఎలా నీకు పట్టుకుని చెప్తున్నాను. అయ్యా మీరు నా పొద్దున్న ఇంచుమించు 10 సంఘాలు వదిలికొచ్చేసాను. అయ్యగారు మా పొద్దు మీరు అంటే వదిలికి వెళ్ళిపోతారు. ఎవరైనా తీసుకురండి, దీని ప్రకారం మాట్లాడుతున్నామా లేదా చెప్పండి. దీని ప్రకారం నేను మాట్లాడిపోతే చచ్చిపోతాను. నాకు ఆ భయం ఉంది. దీని ప్రకారం మీరు ప్రవర్తించకపోయినా చచ్చిపోయి కూడా బతికే ఉండొచ్చు. నీ క్షేమగా నీ ముఖాలను తినముగా చదవు. మన తెలంగాణ సావలేదు, మనవాడు సావలేదు. అందుకంటే తెలుసా, చచ్చిపోవడం అంటే దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోవడం. మళ్ళీ 7వ అధ్యాయం 22 వచనంలో లాస్ట్ తీర్పు రోజున అందరూ బిల్డప్ దోచుకొచ్చినారు. పాస్టర్ అందరూ ఎంత బిల్డప్ దోచుకున్నారో తెలుసా? నేను చెయ్యగా ఆవిడికి కణితిపోయింది, నేను చెయ్యైతే ఇవిడికి రక్తస్రావం ఆగిపోయింది, నేను చెయ్యైతే ఆవిడకి హెచ్చైపోయింది, నేను పబ్బలు రాతే ఇది పోయింది అని నేను ఖచ్చితంగా నాదే పబ్బలు అన్నట్టు కూర్చున్నాడు. నేను ప్రభు ఏమన్నా ఒకసారి చదువు ఆమె గురించి 7:21, 22 ఇట్లా బిల్డప్ ఇచ్చే పాస్టర్ గురించి అని నన్ను పిలిచేవాడు ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు గాని పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున మీ నామమున ప్రవచించిన ముందే చెప్పేశారు. ఎవరు గొప్పతనం? ఆయన నామం గొప్పతనం, మీరు గొప్పతనం కాదు. మీ నామమున అన్యుడైనా సరే ఆయన నామాన్ని రోమపత్రిక 1:17 మీ అందరికంటే ఇశ్రాయేలు అందరికంటే నా గొప్పతనాన్ని తెలుసుకున్నాడు పౌలులా అన్నాడు దేవుడు. ఇశ్రాయేలారా యూదులారా మీ అందరికంటే నా గొప్పతనం ఏంటో ఆడికి అర్థమైతే మీకు అర్థమవుతుంది అన్నాడు. ఒక అన్యుడికి అర్థమైంది నా గొప్పతనం, మీకు అర్థం అవ్వలేదు. ఇశ్రాయేలులారా ఏ జనానికి నేను ఎంత చేయలేదా బాబు? ఏ జనం నా మీద మోసం